ఏంది అందరు బొమ్మల్లా నిలబడ్డారు? ఇప్పుడు మాట్లాడండి. మామయ్య వెళ్తూ మనందరినీ అనాథలు చేశాడు. మామయ్య లేని ఇల్లులా లేదు. అవును కళ్యాణి, మా అమ్మ నాన్న మిమ్మల్ని కోడల్లా కాదు సొంత కూతుర్లా చూశారు. ఆ రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేం. అవునవును, సొంత కూతురులాగానే చూసుకున్నారు. అందుకే హాస్పిటల్ బిల్లు కట్టేటప్పుడు మాత్రమే గుర్తొచ్చినాం. ఇప్పుడు ఆస్తి పంపకాలు అనేసరికి కన్నీళ్లు కారుస్తున్నారా? కరెక్టే చెప్పిన బుజ్జి. ఆ ఊరు చివర ఉన్న 2 ఎకరాల భూమి మనకే దక్కాలి. ఎందుకంటే ఆఖరి క్షణంలో మన నాయనకు సేవ చేసింది మేమే. అబ్బా బాబా బాబా, సేవ చేశారో లేకపోతే ఆస్తి కోసం తిరిగారో ఎవరికి తెలుసు. సిటీలో ఉన్న ఇల్లు అయితే మాకే రావాలి, ఎందుకంటే నా మొగుడు చిన్న కొడుకు కాబట్టి ఎక్కువ హక్కు మాకే ఉంది. నోన్ మై దీపు, ఇక్కడ ఆస్తుల కోసం హక్కుల కోసం మాట్లాడితే ఎవ్వరికి ఏం రాదు. ఎందుకంటే నాన్న చివరి క్షణాల్లో మనం ఎవరు కూడా ఆయన సరిగా పట్టించుకోలేదు. మీ అందరి బుద్ధి నాకు ముందే తెలుసు. నాన్న హాస్పిటల్లో ఆఖరి రోజుల్లో చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు ఆయన ఆస్తి గురించి ఆలోచించారు గాని ఆయన ఆరోగ్యం గురించి ఆలోచించారా? నేను ఆలోచించాను. బంధాలు బాధ్యతలు ఉన్నంత వరకు అందరూ పరాయి వాళ్లే. కానీ ఆస్తి ముందు మాత్రం అందరూ చుట్టాలే. ప్రాణం లేని డబ్బుల కోసం ప్రాణం ఇచ్చే మనుషులను దూరం చేసుకోకండి. డబ్బు ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది. కానీ నమ్మకమైన మనుషులు, మంచి బంధాలు దొరకడం చాలా కష్టం.